ప్రేమగల తండ్రి, సాయంకాలం వేళ అయ్యా మీ నామం పెట్టబడిన మీ జనాంగంగా మీ పాదాల చెంతలు చేరి వచ్చుటకు మాకు ఇచ్చిన తరుణానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మనందరినీ కడిగి పరిశుద్ధపరచండి, పరిశుద్ధ ఆత్మతో నింపండి. ప్రభువా తండ్రి నాయన, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకి ఆరాధించి పూజిస్తున్నాము అయ్యా. మరి మీ సొత్తుగా చేసుకున్నారయ్యా, అందుని బట్టి స్తోత్రాలు అయ్యా. మా పట్ల మీరు చూపిన కృపలు, చేసిన మేలన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా మరి వాక్యం కొరకు అయ్యా ఎటు యోగ్యత లేని నిష్ప్రయోజకులను దాసనాలను ఒప్పుకుంటున్నాను అయ్యా. అయ్యా సంపూర్ణంగా ఖాళీ చేస్తున్నారు. మీరు మీ ఆత్మతో నింపి అయ్యా తండ్రి, పరిశుద్ధులు అయ్యా, ప్రార్థనా పరులు అయ్యా, వాక్యములో ప్రభా అనుభవం ఉన్నవారు ప్రభా వారి మధ్య మరి అయితే ప్రభా ఏమి మాకు అవసరమే ఉన్నదో ప్రభా మీరు దయతో కనికరించి మీరు మాట్లాడమని, మీరు సహాయం చేయమని, మీ కనికరాన్ని కృపని కోరుకుంటూ, మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం కోరుకుంటూ, ఆత్మ నడిపింపు దయచేయమని, ప్రతి మాట మీదుగా ఉంచమని, మీ నోటి బూరగా వాడుకుంటున్న వాగ్దానం నెరవేర్చి మహిమ పొందబోతుంది. కృతజ్ఞతలు చెల్లిస్తూ సంపూర్ణంగా మీ కృపగల హస్తాలను అప్పజెప్పుకుంటూ నీ నామాన్ని హెచ్చించి పూజించి ఘనపరుస్తున్నాను. నేను తగ్గించుకుంటూ ఘనుడైన యేసు ప్రభువు నామంలో ఆరాధించి స్తుతించి వినంత బతుకున్నాడు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా జీవము నిన్ను విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువా కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువా జీవము నిన్ను, ఓ ప్రభువా జీవము నిన్ను, విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. ఐక్యతాయే నాభిలాష, నాదు చేదును తొలగించుము. శత్రుని శక్తిని ఓడించు, శత్రుని శక్తిని ఓడించుము. ఓ ప్రభువా జీవము నిన్ను, ఓ ప్రభువా జీవము నిన్ను, విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 కలిసి ఉన్నాక చదువుతున్నాము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు సిద్ధపడిన దైవ ఆవేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది.
అంటే ఈ గ్రూప్ ప్రత్యేకంగా మనకి వాక్యం కోసమే కదక, వాక్యం చెప్పేవాళ్ళు ఎట్లా ఉండాలి, వాక్యం మనం ఎట్లా సిద్ధపడాలి అని ఒకరినొకరు పురికొల్పుకోవడానికే. అంటే ఏదో నాకేదో వచ్చింది కాదు, ఏదో కాదు, కానీ మనం ఎట్లా సిద్ధపడితే మనం బలముగా దేవుని పనిలో మనల్ని దేవుడు అసలు పాలివారిగా చేసే పాట నిజంగా అంత గొప్ప ధన్యత. మేము దేవుని జత పని వారమే ఉన్నాము అంటారు కొరింథీ 1:3-9 పౌలు గారు. సో అట్లాంటి గొప్ప ధన్యత. వాక్యమే దేవుడు. లోకంలో రకరకాలు ఉన్నాయి, కానీ మనకి వాక్యమే దేవుడు అంటే ఎంత ధన్యత. ఆ వాక్యం ప్రకటించే ధన్యత మనకి ఇచ్చారంటే మనం అసలు ఏ పాటి వాళ్ళము, ఎట్లాంటి వాళ్ళం, ఎంత గొప్ప భాగ్యము ఆయన వాక్యం చెప్పడానికి. అయితే వాక్యము ఎట్లా అంటే మనకి గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక చూస్తే గనక, 2వ పత్రిక 2 పేతురు 1వ అధ్యాయంలో 20లో చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఇక్కడ చూస్తే ఈ వాక్యం గురించి చెప్తా ఉన్నారు. పైన వాక్యాలు చూస్తే కూడా మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్ద నుండి అక్కడ ఏమని వస్తుందని ఆ శబ్దము ఏమనంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. ఇది ఏం చేస్తుందంట, మీ హృదయంలో ఉదయించిన వాక్యం చీకటి గల చోట్లను వెలిగిచ్చు దీపమైనట్టున్నదంట. దాని యందు మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు. అంటే వాక్యం కోసము ఇంత ప్రాధాన్యత మనకు తెలుసు, మన అందరికీ తెలుసు వాక్యం గురించి ఎన్నో లేఖనాలు ఉన్నాయి. అయితే ఈ వాక్యము సొంతంగా వచ్చింది కాదు. ఆనాడు ఎంతో మంది శ్రమపడి హతసాక్షులైతే ఈ బైబిల్, ఈ వాక్యం మన చేతికి వచ్చింది. ఆనాడు లేదు, కానీ ఈ వాక్యం ఎంత సేల్ అవుతుంది అంటే బైబిలే ఫస్ట్ బుక్ అంత ప్రపంచంలో సేల్ అయ్యేది. కానీ ఈ వాక్యం ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంత నూతన పరుస్తుంది, ఎంతగా మనల్ని నడిపించడానికి. వాక్యము వెలుగు, చీకటిలో ఉన్న ఈ ప్రపంచంలో ఈ వాక్యమే వెలుగు. మరి ఇట్లాంటి వాక్యం చెప్పే ధన్యత మనకి ప్రభు ఇచ్చినప్పుడు అది ఎంత భాగ్యము. మనం ఎట్లా చెప్పాలి వాక్యము అంటే, ఇక్కడ ఈ ప్రవచనాలన్నీ పౌలు గారు, ఆనాడు పేతురు గారు, అపోస్తులు అందరు రాశారు. కానీ ఎట్లా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. వాళ్ళకి పాత నిబంధన మాత్రమే ఉంది, ఈ క్రొత్త నిబంధన అంతా, ఈ పత్రిక అంతా కూడా దేవునితో పాటు ఉన్నవారు, మత్తయ్య గారు, మార్క్, ఇవన్నీ సువార్తలు గాని పత్రికలు గాని వాళ్ళు దేవునితో నడిచి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి రాసినవి. అయితే ఇప్పుడు ఈ అంత్య దినాల్లో మనకి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి వివరించడానికి, వాక్యం బోధించడానికి ఎంత ధన్యులం అంటే, ఈ వాక్యం చెప్పడానికి నిజంగా నా మట్టుకైతే అర్హత లేదు, కానీ ప్రభు ఇంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చారు. ఇది పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికిరి. అయితే ఈ వాక్యము కూడా మన యొక్క హృదయ స్థితిని బట్టి మనం వ్యక్తిగతంగా చదివినప్పుడు మనతో ఒకలా మాట్లాడతారు. ప్రభు నాతో మాట్లాడు అన్నప్పుడు మనకి సూటిగా మన తప్పుల్ని చూపించే, మనకు తెలుసు అద్దము, సుత్తి, సబ్బు ఇవన్నీ అనుకుంటాం. అయితే వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలి? అక్కడ ఒక గ్రూప్ లో వాక్యం చెప్తున్నామా, ఒక సంఘంలో చెప్తున్నామా, ఇంట్లో కుటుంబ ప్రార్థనలో చెప్తున్నామా, ఎక్కడ చెప్తున్నామా, దానికోసం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి కదా. కుటుంబం అంటే కూడా మనం అనుకుంటాం, కానీ ఇంటి వారికి ఆహారం సిద్ధపరచు అట్లా. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ లో కూడా మనం వాక్యం చెప్పాలి అంటే, ఈ వాక్యం ఎట్లా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి, మరి మనము వాక్యం కోసము కొద్దిగా సిద్ధపాటు అవసరం, కొద్దిగా ప్రార్థన సమయం అవసరము. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం గడపడం చాలా అవసరము. ఎందుకంటే చెప్తున్నాను కదండి, లాస్ట్ డేస్ లో వాక్యం ఒక కరువు వచ్చేస్తుంది. ఇంకా భయంకరంగా ఎంత సడన్ గా వస్తుందో తెలీదు. సడన్ గా బైబిల్స్ అన్ని వేసేయండి అంటే అక్కడ వాక్యం దొరకదు. కాబట్టి మనం నేర్చుకోవాలి, బాగా చదవాలి, బాగా ఇంకా ఎట్లా అంటే, మీకు ఒక వీడియో కూడా పంపించా. అక్కడ చైనీస్ పీపుల్ అండర్ గ్రౌండ్ లో చర్చ్ కింద ఏర్పాటయ్యి వాళ్ళు వాక్యం కోసం ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, ఎన్ని గంటలు 13 గంటలు ప్రయాణం చేసి వాక్యం కోసం వస్తున్నారు.
చర్చిలో గంటలైనా కూర్చుంటున్నారు. కానీ అమెరికాలో అట్లా పరిస్థితి లేదు. ఎట్లా అంటే వాళ్ళు ఒక గంట ఎక్కువ ప్రయాణం చేయాలంటే వెళ్ళలేరు, వాక్యాన్ని చర్చికి వెళ్ళరు, ఎక్కువసేపు కూర్చోవాలంటే కూర్చోరు. నిజంగా అమెరికా కానీ లండన్ కానీ పరిస్థితి చూస్తే ఆ చర్చెస్ అన్ని కూడా మసీద్ మాస్క్ లా కన్వర్ట్ అయిపోతుంది. అంటే అక్కడ యవ్వనస్తులు ఎలా తయారైపోయారంటే ఇదంతా బోర్, ఇదంతా ఓల్డ్, ఇదంతా పాతదని చెప్తున్నారు. అరే ఇది జీవాన్ని ఇస్తుందయ్యా అంటే ఆ గ్రహించే ఆ యొక్క స్టేజ్ నుండి సాతాను వాళ్ళని చాలా దూరం తీసుకెళ్లిపోయింది. మళ్ళీ తిరిగి వాళ్ళు రావాలంటే మనం అక్కడికి వెళ్ళి చేసేది కాదు. కానీ ఇక్కడ మనకు వచ్చిన చోట్ల మన ఇండియాలో ఇంకా చాలా బెటర్ అండి. మనం ధన్యులము. కాబట్టి ఇండియాలో ఉన్న మనము, ఇండియా అంతా కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రపంచం కూడా ప్రార్థన చేస్తున్నాం. అయితే మనకి కొంత భాగం దేవుడు మనకి ఇచ్చారు కదా, ఈ ధన్యత, ఈ వాక్యం ప్రకటించడానికి. మనం ఉన్న భాగంలో మనం ఎంత నమ్మకంగా ఈ వాక్యాన్ని చదివి కంఠస్థం చేసేస్తారంట. మళ్ళీ బైబిల్ దొరకదనంట. ఆ అండర్ గ్రౌండ్ చైనా చర్చ్ లో ఆ జైల్లో పెట్టేస్తే వాక్యం దొరకదని, వెళ్ళిపోతుందని కంఠతం చేసేసి మొత్తం వాక్యం వాళ్ళ హృదయంలో ఉంటదంట. ఒక్క వాక్యం కాదు, 2 వాక్యాలు కాదు, అధ్యాయాలు వారు రోజు అవి చదువుతా ధ్యానిస్తూ ఉంటారంట. ఎందుకంటే బైబిల్ చేతిలో ఉండదు. రేపు రాబోయే రోజుల పరిస్థితి అది. మరి ఈ వాక్యాన్ని మనం ఎంత ధ్యానిస్తున్నామో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ అని ఎందుకన్నామంటే మనం నేర్చుకుంటాం, మనతో మాట్లాడతారు, కుటుంబంతో. మరి గ్రూప్ దగ్గర కూడా వాక్యం చెప్పే ధన్యత ఇచ్చారు అంటే అది ఎంత జాగ్రత్తగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనేది మనకి చాలా అవసరం. మనం వాక్యం చెప్పేటప్పుడు, సిద్ధపడేటప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి కళ్ళు మూసుకుని, ప్రభా నీ వాక్యము ఈ గ్రూప్ లో ఏది అవసరమో నాకు అది దయచే, ఎక్కడ నిలబడుతున్నాం అక్కడ ఏది అవసరమో నాకు అది దయచే ప్రభా అని ఆయన బ్రతిమాలుకున్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యంలోంచి ఆ భావాలు మనకి ఇస్తారు. కాబట్టి ఫస్ట్ గా వాక్యం చెప్పేటప్పుడు మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి ఏ వాక్యం చూపిస్తున్నారో అదే చెప్పాలి. అంతేగాని అది ఎట్లా ఉండాలంట, వాక్యం గురించి లో కొన్ని మాటలు ఉన్నాయండి. తీతు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము, ఫస్ట్ చాప్టర్ 9th verse అండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడు ఉన్నట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడండి. ఎట్లాంటి బోధ అంటే, ఎట్లాంటి వాక్యం అంటే నమ్మదగిన బోధన అంట మనం చేయాల్సింది. జనుల్ని హెచ్చరించేది ఉండాలి, ఎదురాడే వారు ఖండించేటట్టు శక్తి గల ఉపదేశం అనుసరించి అట్లా ఉండాలంట. అదే మనం ఇక్కడే ఒక స్త్రీ కోసం కూడా చూస్తే, గృహిణులు యవ్వన స్త్రీల గురించి కూడా 2లో కూడా చూస్తే కుటుంబపరంగా కూడా ఎట్లా అంట, మంచి ఉపదేశము 5వ వాక్యం చివరి లైన్ లో ఉందండి. తీతు 2:5 మంచి ఉపదేశం చేయవారై ఉండవాలని బోధించుము అంటే ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఉండాలంట, మంచి వారినే ఉండాలి, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినే. మరి ఇంట్లో వాళ్ళకి, పిల్లలకు కానీ భర్తకు కానీ మనం ఉండే ఓన్లీ గ్రూప్సే కాదు పరిమితం, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యం వెదజల్లాలి. మన ఇంట్లో ఉంటే ఇంట్లో కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోవాలి, బయట వాక్యం, గ్రూప్ లో వాక్యం, మంచి ఉపదేశం చేసే వాళ్ళుగా ఉండాలి, నమ్మదగిన బోధ చేసే వాళ్ళుగా ఉండాలి. ఇంకా అది ఎట్లా ఉండాలంట, దైవావేశం వలన, శరీరావేశం వలన కాదు. ఒక్కొక్కసారి శరీరం అనిపిస్తుంది, అట్లా కాదు, అస్సలు కాదు. అక్కడ ఎప్పుడైతే శరీరం పనిచేస్తే దేవుడు ఏం రిలీజ్ చేయాలని అక్కడ ఆగిపోతుంది. వాటి ఎప్పుడు కూడా దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమే ఉన్నది. మరి ఇన్ని ఎట్లా వస్తాయండి, ఇన్ని ఒకేసారి అంటే? ఇక్కడే తిమోతి 2వ పత్రికలో కూడా అక్కడ 15వ వాక్యంలో చూస్తే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడు. ఎవరు కనపరుచుకోవాలంటే అండి, దేవునికి అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి కదా మన హృదయంలో. కానీ మనలో ఆ భయం ఉండాలి. దేవుడు చూస్తున్నారు, ఆయన యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యము సరిగా ఉపదేశించు వానిగాను. అదే మనం ఇక్కడ ఫుట్ లో చూస్తే దానికోసము అక్కడ ఏమని ఇచ్చారండి, ఉపదేశించు వానిగాను అంటే 3 సరిగా విభజించు వానిగాను. అంటే ఏంటండి సరిగా ఉపదేశించడం అంటే? సరిగా విభజించడం. వాక్యం విభజించడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక చోట గ్రూప్ లో 6 ఉన్నారు, 6 మెంటాలిటీస్ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఒకే వాక్యము ఎట్లా పనిచేయాలంట?
ఒకరికి ఏమో ఉపదేశించడానికి, ఒకరిని ఖండించడానికి, ఒకరికి తప్పు దిద్దడానికి, ఒకరికి శిక్ష, నీతి అని శిక్ష చేయడానికి, ఒకరికి ప్రయోజన, అంటే ఒక్కొక్క ఆత్మకి ఏ స్థితిలో ఉందో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ప్రార్థనా పూర్వకంగా మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఆ లేఖనాలు ఇస్తారు. వాటిని పట్టుకుని ప్రభువా అని మనం వాక్యం విడుదల చేసినప్పుడు అది సరిగా విభజింపబడుతుంది. అంటే కరెక్ట్ పాలలో వెళ్ళిపోతుంది. ఏ ఆత్మకి ఏ అవసరం ఉందో, పలానా అక్కకి ఈ బాధ ఉంది, ఈ స్థితి ఉంది, ఆ కరెక్ట్ టైం దేవుడు ఆ వాక్యం వాళ్ళకి అందించేస్తారు. సో ఈ అక్కకి ఈ అవసరం, ఈయనకి ఈ అవసరం, ఆ వాక్యము సరిగా విభజింపబడుతుంది అనమాట. ఒక్కరు మాట్లాడతారు ఆ ఒక్క మాటే, కానీ అందరితో సమపాలలో వాళ్ళకి ఏది అవసరమో సరిగా విభజింపబడుతుంది ఆ వాక్యము. కాబట్టి అట్లా విభజింపబడాలి. అట్లాంటి శ్రేష్ఠ ఉపదేశం రావాలంటే ఏం కావాలండి? అది ఎంతో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి చెప్పాలి మనం. అప్పుడే అలాంటి వాక్యం వస్తుంది. లేకపోతే ఒక్కరికో ఇద్దరికో, కనీసం ఒక్కరికి ఉపయోగపడినా పర్లేదు అనుకుంటాం మనం. కానీ టైం చాలా షార్ట్ ఉందండి, రాకడ చాలా సమీపంగా ఉంది. మనకి ఏ టైంలో ఏది రిలీజ్ అవుతుందో తెలియదు కదా. మనం టెస్ట్లోనికి చదువుతున్నా అంతా బాగానే ఉంది, అంతా అనుకున్నప్పుడు దొంగ సడన్ అని ప్రభు రాకడ వచ్చే సమయం ఉంది. అట్ ద సేమ్ టైం శత్రువు చాలా అసలు చురుగ్గా ఏ టైంలో ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి మనము ఉన్నది, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంటే ఏంటి? ఉన్న సమయంలో ఎంత టైం దొరికితే అంత వాక్యము, ప్రార్థన, దేవుణ్ణి గడపడం, నీకు మనకి వచ్చిన అవకాశం వాక్యం చెప్పడానికి దాన్ని ఎంత మంచిగా బ్యూటిఫుల్ గా ఉపయోగించుకోవాలంటే, మనం అది చెప్తున్న సమయంలోనే దేవుని కార్యాలు అక్కడ జరగాలి. మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు మనం ఒక చోట వాక్యం చెప్తున్నాము, మనం ఫోన్ లోనే చెప్తున్నాము, కానీ ఎవరింట్లో అక్కడ ఫోన్ స్పీకర్ లో పెట్టుకుని వింటున్నారో, చుట్టూ ఎంతమంది వింటున్నారో, ఎవరికి ఏ వాక్యం అవసరమో. ఇప్పుడు మనం చెప్పే అక్కకి ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఆ స్పీకర్ లో పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఎవరికో ఆ వాక్యం అవసరమే ఉంటది. అండ్ ఒక శిలువ వాక్యం కంపల్సరీ చెప్తే, ఆయన ప్రేమను గురించి, ఆయన త్యాగం గురించి, ఆ ఇంట్లో పనివారు ఉండొచ్చు, చేస్తున్నప్పుడు వీళ్ళు పని చేసుకుంటూ వంటగదిలో కాబట్టి వాక్యము మనము ఎంతో ప్రార్థనా పూర్వకంగా, నిజంగా హోల్ నైట్ ప్రేయర్ లో ప్రతిరోజు జరుగుతున్నాయి. కాబట్టి వాక్యం చెప్పే వాళ్ళ కోసము ఖచ్చితంగా చేయండి. కాబట్టి వాక్యము మనకి వచ్చిన సమయంలో చుట్టుపక్కల మనం చెప్పే మాట దేవుడు ఎవరికి ఎట్లా అందిస్తారో తెలియదు. కాబట్టి ఆ విధంగా మనము ఎంతో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడినప్పుడు ఈ హోల్ నైట్ ప్రేయర్ లో కూడా ఈ వాక్యమే అన్ని కార్యాలు చేస్తుంది. అంత శక్తిగల వాక్యం కాబట్టి అది రెండంచుల ఖడ్గం కాబట్టి చెప్పే మనకి, వినే వాళ్ళకి కూడా కార్యం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం భయం కలిగి ఉండాల్సింది, మనకి చెప్పి ఇప్పుడు మీరు అనేకులు బోధకులై ఉండకుడి. ఎందుకంటే మీరు ఏం చెప్తున్నామో చేయాలి, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్ని చెప్తాము అవి చేసినయే చెప్తున్నాము అనిపిస్తుంది, కానీ శత్రువు ఏం చేస్తుంది, ఇంకా చెప్పేసాం కదా అని మనకి కేర్లెస్నెస్ ఆ వాక్యంలో దాంట్లో ఎలా అయినా మనం చేస్తున్నాము, అది మళ్ళీ తిరిగి మనం చేయకుండా చాలా ప్రయత్నిస్తుంది. అది కొన్ని విషయాలు నేను చూశాను. సో అది కాబట్టి మనం చెప్పేటప్పుడు చాలా ఆ వాక్యము మనకి స్థిరపడాలి. అంటే మనం ఒక 2-3 సార్లు ఆ వాక్య ప్రకారం చేస్తాం, జీవిస్తాం, చెప్తాం, కానీ మళ్ళీ ఆ చెప్పాక అక్కడ వాళ్ళు చెప్తామా మనం చేసిందే చెప్తున్నాం కదా అని అనిపిస్తుంది తృప్తిగా. తర్వాత శత్రువు ఏం చేస్తాడంటే మనకు తెలియకుండా మనం ఏ వాక్యం చెప్పి దాని ప్రకారం జీవిస్తున్నామో దాని ప్రకారం మళ్ళీ మనం చేయకుండా అడ్డగించడానికి చాలా ప్రయత్నిస్తుంది. మనం మర్చిపోయి మామూలుగా ఉంటే చాలా ఇదైపోతుంది. కాదు, ఆ వాక్యం మనకు కూడా, ఎదుటి వాళ్ళు చెప్తున్నాడు మనకు కూడా, మనం చాలా బలంగా వాక్య ప్రకారం మనం ప్రార్థన చేసుకుని దాని ప్రకారం జీవించడానికి ప్రభువే సహాయం చేస్తారు, మన వల్ల కాదు. కాబట్టి ఆ వాక్యం బోధించే వాళ్ళని ఖచ్చితంగా మనం పాటించాలి, లేకపోతే తీర్పు ఉంటదంట. ఆ భయం కూడా మనం కలిగి ఉండాలి. అంటే వాక్యం చెప్పొద్దని కాదు, కానీ చెప్పేటప్పుడు దేవుని సహాయం కోరుకుని దేవుని చిత్తంలో చెప్తా. అంటే చెప్పే వాళ్ళకి ఎంత ప్రార్థన జీవితం అవసరం అని నేను చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మనము ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి చెప్పాలి. ఉన్న సమయం, వచ్చిన అవకాశం చాలా సద్వినియోగం అవ్వాలి, అది అనేకులు సద్వినియోగం అవ్వాలి. ప్లస్ అదే సమయంలో మనం కూడా వాక్యం పాటించాలి. మనం పాటించాలంటే మనం చెప్పాక అయిపోయింది కదా అని గమ్ముని మనం వేరే పనిలోకి వెళ్ళిపోతాం. కానీ అలా కాదు, వెంటనే ప్రభా ఈ వాక్యం నేను చెప్పాను, నేను కూడా అదే ప్రకారం చేయడానికి నాకు సహాయం చేయండి అని మనం చేసుకోవాలి. ఏ గ్రూప్ లో అయితే చెప్పామో వాళ్ళు కూడా మనం ప్రార్థించాలి.
ఏ గ్రూప్ లో అయితే వాక్యం చెప్పామో వాళ్ళు కూడా మన కోసం ప్రార్థన చేయాలి. ఈ వాక్యం మా గ్రూపే కాదు, చెప్పిన వాళ్ళే కాదు, అందరికీ కూడా పాటించడానికి సహాయం చేయండి ప్రభా అని ఆ వాక్యం కోసం మనము ప్రార్థన చేయాలండి. ఇంకొక భాగం చూసుకుని పత్రిక రెండో పత్రిక తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 కలిసి ఉన్నాయండి. పరపక్షమందు ఉన్నవాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పలేక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కారం విషయం మాదిరిగా కనపరుచుకుని నీ ఉపదేశము ఎట్లా ఉండాలండి? మోసం లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినగాను ఉండవలెను. అంటే అక్కడ ఏంటండి హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యము. ఆత్మ బలహీనపడింది. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యము ఔషధము వంటి వాడు సామెతల గ్రంథంలో రాయబారి, నమ్మకమైన రాయబారి ఎట్లా అంటే ఔషధం వంటి వాడు. సో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు, వాక్యం చెప్పి ఇంకా ధన్యత ఇచ్చారు. మనం ఎట్లా నమ్మకంగా ఉండాలి. అందుకే నమ్మకమైన ఉపదేశము ఏం చేయాలి? ఔషధంగా పనిచేయాలి ఇతరులకి. వాళ్ళలో ఇప్పుడు డాక్టర్ ఒక డయాగ్నోసిస్ లోనే ఉంటదండి. టాబ్లెట్స్ దేనికి ఏది వాడాలి అందరు చెప్తారు, కానీ ఆ డయాగ్నోసిస్, ఆ వ్యాధి ఏంటో కనిపెట్టాలి. అది కనిపెట్టినప్పుడు దానికి తగిన మందు వేయాలి. రెండు ఇంపార్టెంటే, కానీ ఆ డయాగ్నోసిస్ లోనే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఆత్మ ఎక్కడ బలహీనపడింది, వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంది, దానికి ఏ మందు కరెక్ట్, ఏ వాక్యం కరెక్ట్, అది మనకు తెలియదు. కాబట్టి అది ఎట్లా ఉపదేశం అంట? హితవాక్యము. ఎప్పుడు వస్తుంది ఇదంతా కూడా? ముఖ్యంగా మన హృదయం శుద్ధ హృదయము, ప్రేమించే హృదయం, దేవుని కోసం నమ్మకంగా ఉండి ప్రార్థన పూర్వకంగా వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎట్లాంటి వాక్యం అవ్వాలంట? మోసం లేనిదిగా ఉండాలి. కొంతమంది చెప్తే, కొంతమంది అంటే నేను ఇక్కడ వినలేదు కానీ బయట అట్లా జరుగుద్దంట, నాకు తెలియదు, నేను అట్లా ఎప్పుడు కూడా వినలే, అది పలానా వాళ్ళ. సో మాన్యమైన ఉపదేశము, ఒక క్వాలిటీ చూస్తాం. ఒక బట్ట మన్నిక ఎంత బాగుంటది. మాన్యము అంటే ఏంటి? మన్నిక. ఎంతకాలం మన్నుతుందండి ఇది, ఎంతకాలం ఉంటదండి. సో ఆ వాక్యము మాన్యమైనదిగా ఉండాలంట. సో మన్నిక ఎక్కువ కాలం మన్నుతుందా అంటే అట్లాగా వాక్యము మాన్యమైనదిగా, ఎంతో క్వాలిటీ వాక్యము ఎక్కువ కాలం మనలో ఆ వాక్యం నిలవాలి. ఆ వాక్యం మాన్యమైనదిగా. మనం ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూస్తాం కదండి, ఏవి ఖ్యాతిగలు, ఏవి మాన్యమైనవి, ఏవి రమ్యం, అట్లా మాన్యమైన వాక్యము. నిరాక్షేపమైన అంటే ఏం మనకు ఆపేక్ష ఉండకూడదు. ఈ వాక్యము వీళ్ళకి చెప్దాము, వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇదవుతారని మనం సొంత ప్రయత్నాలు చేయకూడదు. ఇది చెప్తే వీళ్ళు కొంచెం ఇదవుతారు కదా, ఒక ఆపేక్ష, మనకు ఒక స్వార్థంతో ఈ చెప్తాము అనేది మనలో ఉండకూడదు. మనం ఖాళీ చేసుకుని వస్తే ఆ వాక్యం చక్కగా విభజింపబడ్డానికి అందరి ఆత్మలకి ఔషధముగా పనిచేయాలి. ఆ ఔషధముగా ఆరోగ్యకరమైన వాక్యం అందరికీ అందుబాటులోకి అది దేవుడు ఇస్తారు. అది మన వల్ల కాదు. కాబట్టి ఎంతో ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడినప్పుడు ఇంత కొద్ది సమయంలో ఆ ఒక్క వాక్యమే అనేకులకి ఆ చక్కని హితబోధగా ఔషధంగా పనిచేస్తుంది. మంచి ఉపదేశంగా ఉంటది, నమ్మదగిన ఉపదేశంగా ఉంటది. ప్లస్ అది సరిగ్గా ఉపదేశించడానికి ఆ సత్యవాక్యం ఎట్లా ఉందంటే సరిగ్గా విభజింపబడుతుంది అందరికీ కూడా. కాబట్టి మనం వాక్యం చెప్పడానికి ఎంతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. చెప్పిన తర్వాత కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యం మనకి అప్లై చేసుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభా. ముఖ్యంగా ఈ ప్రార్థన చెప్పే వాళ్ళం ఖచ్చితంగా చేయాలండి. రేపన్న రోజు దేవుని ఎదుట అప్పుడు నిలబడినప్పుడు నువ్వు ఈ బోధ చేసావు కదా, మరి నువ్వు ఆ వాక్య ప్రకారం అది ఎంత భయంకరం. అలాంటి పరిస్థితి రాకుండా మనం ముందే ఏం చెప్తున్నామో అది నేను చేయడానికి నాకు సహాయం చేయండి ప్రభా, ఏం చేస్తున్నామో చెప్పడానికి. తర్వాత కూడా ఆ ప్రార్థన మనము కంటిన్యూ చేసుకోవాలి. ఆ గ్రూప్ లో వాళ్ళు కూడా మన కోసం చేయాలి. కాబట్టి హోల్ నైట్ ప్రేయర్ లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా వాక్యం చెప్పే వాళ్ళకి చాలా ప్రార్థన చేయండి. ఆ వాక్యము ఎంతో బలంగా ఉన్న కొద్ది సమయంలో ఎంతో మందికి ఉపయోగపడాలి. ఆ వాక్యాలు వెదజల్లాలి ఎక్కువగా. అప్పుడు ఎక్కువ కార్యము తక్కువ సమయంలో మనకి దేవుడు చేస్తారు. ఇది తక్కువ షార్ట్ టైం కాబట్టి దేవుడు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది ఎంత త్వరగా ఎక్కడికి ఎంత స్ప్రెడ్ అవుతుంది. అమెరికా, లండన్ అట్లా అయిపోయింది అంటే పోనీ మన ఇంట్లో మన కుటుంబంలో మన బిడ్డలు మనం తయారు చేస్తే వాళ్ళు వెళ్ళే చోట వాళ్ళు నలుగురిని తయారు చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి వెళ్ళినప్పుడు ఆ వాక్యం ద్వారా వాళ్ళు అనేకులను ప్రభావితం చేయగలిగేలాగా మన కుటుంబ ప్రార్థన కానీ, వ్యక్తిగతంగా కానీ, గ్రూప్ లో కానీ, మన బయట సంఘాలు కానీ వాక్యం చెప్పేటప్పుడు
ఖచ్చితంగా మన వాక్యము ఇట్లా ఉండాలని, ఉపదేశం మోసం లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగా ఉన్నట్లు ప్రభు ఈ విధంగా మనందరికీ కృపనిచ్చి సహాయం చేయండి. కొద్ది మాటలు ప్రభు దీవించిందాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవ, అయోగ్యులము అపాత్రులం ఎన్నికలేని మమ్మల్ని అందరినీ ప్రేమించి చిన్న మందగా సమకూర్చుకున్నాయ్యా. ఏ పాటి వారం తండ్రి, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, మొదట్లోనే ఇక్కడికి వచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ ప్రభా, ఎవరికంటే యోగ్యులు కాదు, మాకంటే ఇతరులే యోగ్యులని ఎల్లప్పుడూ అనుకోవడానికి సహాయం చేయండి. మీ కోరిన ఆ దీనత్వం, తగ్గింపు మాలో ఎప్పటికీ దయచేయమని వేడుకుంటున్నాం. అనేక సార్లు అది పరీక్షగా కూడా మా ముందుకు వస్తుంది. అయినప్పటికీ తండ్రి, మేము నిలిచి ఉండటానికి కూడా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అట్టి మనస్సు మా అందరికి కూడా దయచేయండి. రాని వారి సంగతి ఎరిగిన దేవుడు, వారికి కూడా మీరు అనుగ్రహించండి. ఎవరు మాకు అవసరం లేదులే, మేము దాటిపోయినాం, విన్నాం, ఇలాంటివి విన్నాం అన్న ఆ తత్వం కూడా మళ్ళీ ఎవ్వరికీ లేకుండా చేయనైనా తండ్రి, దయచేసి మళ్ళీ ఏకత్వం, ఏక మనస్సు దయచేయండి. విరిగి నలిగిన హృదయం దయచేయండి. ఇతరులకు చెప్పడానికి మాకు అర్హత కూడా దయచేయండి. ప్రభా, ఏదైతే వాక్యం ద్వారా మేము వింటూ వచ్చినామో, వాక్యాన్ని ఎక్కువగా మేము అందరం చదువుకోవడానికి కూడా తండ్రి, మరి ఆ ఇచ్చిన అవకాశాన్ని ఎంతో ప్రార్థనాపూర్వకంగా సద్వినియోగపరచుకోవడానికి మాకందరికి కూడా కృప దయచేయండి. తండ్రి, గొప్ప ధన్యత. ఒక్క వ్యక్తికి చెప్పాల్సింది వచ్చినా కూడా ఎంతో బాధ్యతాయుతంగా ప్రార్థనాపూర్వకంగా చేయడానికి కృపనివ్వండి. అంతేకాదు ప్రభా, చెప్పిన తర్వాత కూడా మరీ మేము శోధించబడతామని తండ్రి, మా యొక్క శరీరం నల్లగొట్టుకోవడానికి కూడా భ్రష్టులం కాకుండా జాగ్రత్త పడడానికి కూడా కృపనివ్వండి. దయచేసి జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మరి మహిమ కూడా ప్రభా మీకు ఆపాదించడానికి సహాయం చేయండి తండ్రి. మేము మరుగైపోవడానికి సహాయం చేయండి తండ్రి. అది మా అంతరంగంలో కూడా ఎక్కడ మేము మహిమపరచబడాలన్న తలంపు కూడా మాలో లేకుండా చేయనైనా. ఇంకా ఎన్నో సంగతులు మీరు మాకు ఈ దినాన బోధించినారు తండ్రి, ఇక ముందు కూడా బోధిస్తారు కనుక మేము ఎప్పటికీ కూడా విధేయులమే, నేర్చుకునే వారమే తండ్రి. మరి సామెతల గ్రంథంలో మీరు చెప్పినట్టుగా జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడట ప్రభా. అట్లాగా ఉన్న పాండిత్యాన్ని ఇంకా వృద్ధి చేసుకునే వారంగా, జ్ఞానం గల వారిగా మేమందరం కూడా ఉండేటట్లు చేయండి. ఎవరు ఆ వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నారు వారిని మీరు దర్శించండి, వారి సరిచేయండి. వారు తండ్రి వేరైపోవాలని మా ఉద్దేశం కాదు తండ్రి. మీరు దయచేసి మీరు మాట్లాడి సమకూర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా నీ కృపను బట్టి ఇలాగ నడిపించినందుకు హృదయపూర్వకంగా వందనాలు. సాగిలపడి నేను స్తుతించి ఆరాధిస్తా ఉన్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. రానేలు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి మీద కూడా నీ ఆత్మను కుమ్మరించిన నాడు మోషే పాలు తండ్రి కుమ్మరించినప్పుడు పాలెంలో ఉన్న వారి మీద కూడా ఆత్మ దిగి వచ్చినట్లుగా ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ యొక్క పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రభా తండ్రి, మరి రాబోయే కాలం కొరకు మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని బ్రతిమాలుకుంటూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేయబోతున్న మా ప్రభుకి హృదయమార కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.